నమస్తే, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడాను ఏం కోరుకున్నా కూడా మాకు నెరవేరట్లేదు, కోరిక ఆ కోరికలు అనేవి తీరట్లేదు, చాలామంది కోరికలు తీరకుండానే చనిపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటాం. అసలు కోరిక అనేది ఎలా ఉండాలి? మనం ఆ కోరికని విశ్వాన్ని అడిగితే విశ్వం ఖచ్చితంగా ఇస్తుంది అంటారు. మరి ఆ కోరికని విశ్వానికి ఎలా అడగాలి? అసలు కోరిక కోరుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి మీ అందరికీ. ఎందుకంటే కామి కాని వాడు మోక్షగామి కాడు అన్నాడు. అంటే కోరిక లేని వాడికి మోక్షం లేదని చెప్పాడు. కాబట్టి ఏదైనా కోరిక కోరుకోవచ్చు, ప్రతిదీ నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది? ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న కోరికలు చాలా నెరవేరాయి ఇప్పటివరకు. అవి ఎలా నెరవేరాయి అంటే, ఎప్పుడో అనుకున్నాము, ఎప్పుడైతే మనం అనుకున్నామో అది మన రోడ్డు నుంచి బయటికి రాగానే విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. అర్థమైందా? విశ్వంలో రికార్డ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అది మెల్లిగా దాన్ని వర్క్ చేసుకోవడం అనేది మొదలు పెడుతుంది. ఎప్పుడైతే దానికి నువ్వు అర్హత వస్తుందో అప్పుడు నీకు అది ఇవ్వడం అనేది మొదలు పెడుతుంది. ఓకే, విశ్వంలో రికార్డ్ అవుతుందా లేదా? ఈ విషయంలో కంచిపరమాచార్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చేసి అన్నాడు కదా, ప్రతిదీ విశ్వంలో రికార్డ్ అవుతుంది అన్నారు కదా, అది నిజమేనా? నిజమన్నారు ఆయన. నిజమంటే దాన్ని ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది కదా, అది రికార్డ్ అయింది కదా, మరి ఇప్పుడు దాన్ని మనం చూడొచ్చా అన్నాడు. ఈయన అన్నారు కదా, నీకు ఆ కెపాసిటీ ఉంటే చూడవచ్చు, మీరేమన్నా దాని ఆనవాళ్ళు ఏమైనా చూపించగలుగుతారా అన్నాడు. సరే ఇలా కూర్చో అన్నాడు ఆయన. తల మీద కళ్ళు మూసుకున్నట్టు తల మీద చేయబెట్టాడు. మహాభారత యుద్ధం మొత్తం కనిపించింది దానికి. అందరు ఎక్కడెక్కడ ఎలాంటి యుద్ధాలు చేశారో అదంతా కూడా కనిపించింది. ఆ శతఘ్నులు ఏవైతే ఉంటాయో వాటి చప్పుడికి సొమ్మసిలిపోయి పడిపోయాడు ఆయన. తర్వాత నీళ్లు చల్లి లేపారు ఆయన్ని. లేపిన తర్వాత ఏమైంది అయ్యా అన్నాడు. మహాప్రభు అని కాళ్ళ మీద పడ్డాడు. మొత్తం మహాభారత యుద్ధం కళ్ళకు కట్టినట్టు ఆ చప్పుళ్ళతో సహా వినిపించింది, కనిపించింది, వినిపించింది. ఇంత ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కాబట్టి మహాభారత యుద్ధం ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం జరిగింది, అది అదే రికార్డే ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఏ కోరిక చెప్తే ఆ కోరిక నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అసాధ్యం అంటూ ఏమి లేదు. కాబట్టి ఎలాంటి కోరికలు కోరుకోవాలి? ఇప్పటిదాకా మీరు ఏమనుకున్నారు? నాకు ఏ పనులు కావట్లేదు, ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత, దాంతో ఏమైపోతుందంటే మనిషికి జీవితం మీద ఆసక్తి పోతుంది. ఎలా జీవించాలని కూడా తెలియదు. కొందరు ఉంటారు, నాకే ఎందుకు జరుగుతుంది, ఓకేనా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దగ్గరికి ఏది రావట్లేదేంటి. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడతామో అది కూడా రికార్డ్ అవుతుంది విషయంలో. ఓకే, అర్థమైందా? కాబట్టి ఎప్పుడు నీకే అలాగ అవుతుంది, ఎప్పుడు నీ దగ్గరికి ఏది రాదు. అర్థం? అది ఎవరు చెప్తున్నారు? మీరే చెప్తున్నారు కదా. కాబట్టి ఎక్కడ కూడా మన సబ్జెక్ట్లో నెగిటివ్ మాట్లాడదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి, పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? ఒక 10 సార్లు అయితే మీరు, ఇప్పుడు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఒక 100 సార్లు చెప్పారు. నేను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ పోయాను, అందరికి వచ్చింది, నాకు రాలేదు, ఎప్పుడంతా ఈసారి కూడా రాదు, ఇట్లా ఒక నిరాసక్తితో అని చెప్తాం. డబ్బు ఎప్పుడు అప్పులే, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా దగ్గరికి డబ్బు రావట్లేదు, తెలివి లేక అది బోలెడు ఉంది కానీ మాత్రం నా దగ్గర రావట్లేదు. ఇవి ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో వాళ్ళు ఒక 100 సార్లు చెప్పుంటాం మనం. మన ఇంట్లో జరిగే విషయాలు కూడా చాలామందితో మనం చర్చిస్తూ ఇలా జరిగింది అలా జరిగింది చెప్తూ అన్ని నెగిటివ్స్ తప్ప ఏనాడన్నా మీరు పాజిటివ్ మాట్లాడారా? ఒక్కసారన్నా నా దగ్గర పుష్కరంగా డబ్బు ఉందని చెప్పారా? లేదని మీ మనసుకు తెలుసు, అయినా సరే ఏనాడని చెప్పగలిగారా? ఏనాడా గుండెల మీద చేసుకొని నేను సంపన్నుడని చెప్పగలిగారా? నేను ధనవంతుడని చెప్పగలిగారా? ఎప్పుడు చెప్పలేదు. ఎలా వస్తుంది మీ దగ్గరికి డబ్బు? అర్థమవుతుందా? కాబట్టి ఏ కోరికలైనా కోరుకోవచ్చు మన విషయంలో. ఎలాంటి కోరికలైనా మనం, ఎంత ఉన్నతమైన కోరికలైనా సరే, ఎన్ని కోట్లైనా కోరుకోవచ్చు, ఏదైనా కోరుకోవచ్చు, అవన్నీ సాధ్యమవుతాయి. ఓకేనా? కాబట్టి ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గకండి. మీ కోరికలు కోరుకోవడంలో చాలా ఉన్నతంగా, చాలా రిచ్గా ఏదైనా సరే కోరుకోవచ్చు, ప్రతిదీ సాధ్యమవుతుంది. ఓకే సార్, కోరిక కోరుకోవచ్చు అన్నారు. నేను ఇప్పుడు కూర్చున్నాను, ఇప్పుడు ఇలా కూర్చొని నాకు మంచి లగ్జరీ కార్ కావాలి అని అనుకుని నేను కోరుకుంటున్నాను, వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మన రీసెంట్లీ అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, ఆయన మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరికి కూడా నేషనల్ అవార్డు రాలేదు. ఇది ఎందుకు రాలేదు మనకి? ఆ నేషనల్ అవార్డుని నేను రౌండప్ చేశాను అంటే ఖచ్చితంగా నేను దాన్ని కొట్టాలి. అర్థమవుతుంది. నేషనల్ అవార్డు వచ్చిందా లేదా ఆయనకి? ఎప్పుడో అనుకున్నాడు ఆయన. ఆయనకి ఎందుకో కూర్చుని దగ్గర ఆలోచన వచ్చింది, మన తెలుగు వాళ్ళకి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? అర్థమైందా? ఒకళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది చూసినా ఎవరికి నేషనల్ అవార్డు రాలేదు. వేరే బోలెడు వచ్చాయి,
నేషనల్ అవార్డు ఒకటి రావాలి కదా. కాబట్టి ఎందుకు రాలేదు, ఇది ఎందుకు రాదు మనకి, ఇది మనకు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను దాన్ని పాయింట్అవుట్ చేసి పెట్టాను. ఓకేనా, అది నాకు వచ్చింది. అంటే ఏదైతే పాయింట్అవుట్ చేస్తావో దాని మీద కేంద్రీకరిస్తావో ఎమ్మటే నీ మనసు దాన్ని అంగీకరించి విశ్వానికి సంకేతం పంపుతుంది. ఎప్పుడైతే విశ్వానికి సంకేతం పంపుతుందో అది వర్కౌట్ చేస్తుంది మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అలా 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 దానికి ఒక అర్హతను తీసుకొస్తుంది. అర్హతను తీసుకొచ్చి నీకేం కావాలో అది ఇచ్చేస్తుంది. కాబట్టి ఏ కోరిక నెరవేరుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి రాని నేషనల్ అవార్డు మనకి ఈరోజు వచ్చిందంటే ఊరికే కాదు కదా. ఒక మనిషి యొక్క ఆలోచన ఏదైతుందో విశ్వంలో ప్రసరించి దానికి సంబంధించిన సంకేతాలు విశ్వానికి చేరి ఒక విద్యుదయస్కాంత శక్తిగా మారుతాయి. ఎప్పుడైతే విద్యుదయస్కాంత శక్తిగా మారుతాయో దానికి సంబంధించిన వైబ్రేషన్ లాగుతాయి. అవి లాగి నీకేం కోరుకుంటే అది ఇచ్చేస్తాయి. చాలా ఈజీగా చెప్తున్నారు మీరు. సైన్స్ అమ్మా, ఇది సైన్స్. ఇది నేను చెప్పడం కాదు, ఇది సైన్స్. ఇది ఈ యొక్క ఆలోచన తరంగాలు పదే పదే చెప్పినప్పుడు ఏమవుతుందంటే అవి ఒక విద్యుదయస్కాంత శక్తిగా మారుతాయి. విద్యుదయస్కాంత శక్తిగా మారవి ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లుగా విడిపోతాయి. విడిపోయి విశ్వంలోకి ప్రయాణిస్తాయి ఒక వేగంగా. ఆ వేగాన్ని తగ్గించుకొని నువ్వు కోరుకున్న కోరిక ఏదైతుందో దాని భౌతిక రూపంలో నీకు ఇస్తుంది. క్వాంటమ్ సిద్ధాంతం నేను చెప్తలేదు, ఆయన చెప్పాడు. అది సైన్స్ కదా ఇది. కాబట్టి ఏదైనా సాధ్యమవుతుంది కదా. చిన్న కోరిక పెద్ద కోరిక. ఈ కోరిక ఎలా ఉండాలి అంటారు? ఏదైనా పెట్టుకోండి అని చెప్తున్నాను కదా. మన సబ్జెక్ట్లో ఏదైనా పెట్టుకోండి కోరిక. మీ హీరో అవుతారా, ఒక పెద్ద కారు కొంటారా, ఒక పెద్ద విల్లా కొంటారా, మొత్తం వరల్డ్ టూర్ చేస్తారా, వజ్రాలు పెట్టుకుంటారా, బంగారాలు పెట్టుకుంటారా, ఏదైనా కోరుకోవచ్చు. అన్నీ సాధ్యమవుతాయి. నీకు ఆలోచన రావడమే తర్వాయి అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే గురువుగారు, చాలా బాగా చెప్పారు. అంటే ఏ కోరికనైనా కోరుకుని విశ్వానికి దాన్ని మనం చెప్పగలిగితే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోరుకుంటే వెళ్ళిపోతుంది. అది అంతే. కోరుకోవడానికి మనకు ధైర్యం కాదు కదా. కోరుకోవడానికి మనకు ధైర్యం కాదు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, వాళ్ళు బంగారాలు బాగుంటారు. ఓకేనా, మనం కూడా ఏదైనా ఫంక్షన్ చూస్తే ఇది ఎక్కడ కొన్నాం, అది ఎక్కడ కొన్నాం అని మనం అడుగుతుంటాము ఆ నగల గురించి. మీ ఆడవాళ్ళకి అదే పని కదా, ఎక్కడ పోయినా ఫంక్షన్లలో. ఇప్పుడు దాదాపు ఒక పెళ్ళి కానీ లేకపోతే ఒక చిన్న ఫంక్షన్ చూసుకున్నప్పుడు అందరి వాళ్ళలో గోల్డే ఉంటుంది. ఉంటుందో లేదా? కనీసం ఒక 10-15 మందిలో ఒక్కరికన్నా డైమండ్ చూసారా మీరు? డైమండ్ నగని చూసారా? చూడలేదు. ఎందుకు అంటే డైమండ్ అంటే ఎక్కువ రేట్ ఉంటుందో ఒక అపోహ. అర్థమైందా? డైమండ్ కొనాలనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అవును. నేనేమంటానంటే ఒక గోల్డ్ జ్యువెలరీలో ఒక డైమండ్ కూడా మీరు పెట్టండి. అర్థమైందా? ఇలాంటి ఆలోచనలు మనకు రావు ఎప్పుడు కూడా. అందరూ ఏం చేస్తాం, మనం అదే చేస్తూ పోతాం. నీ జ్యువెలరీ ఏదైతుందో గోల్డ్ జ్యువెలరీలో ఒక డైమండ్ జ్యువెలరీ కూడా ఖచ్చితంగా పెట్టండి. దాంతో ఏమవుతుంది, దాని వాల్యూ తెలుస్తుంది. ఎందుకు దాని రేట్ అలా ఉంది, డైమండ్ అంటే ఏంది, గోల్డ్ అంటే ఏంది, ఇవన్నీ నువ్వు పరిశీలించాలి. ఎందుకు, నీకు డబ్బు కావాలి కదా, నువ్వు ధనవంతుడు కావాలి కదా, ముందే పరిశీలించి పెట్టుకోవాలి. నేనేమన్నాను లాస్ట్ వీడియోలో, 1 కోటి రూపాయలు వచ్చాయి, 10 కోట్లు వచ్చాయి, వాటిని ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు. కాబట్టి ఆ 10 కోట్లు వస్తే నువ్వేమేం చేయగలుగుతావు, ఏమేం కొనగలుగుతావు, నీ లగ్జరీస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఏం చేయాలో ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతే మీరు రాసిన మరుక్షణం, మీరు అనుకున్న మరుక్షణం మీ ఆలోచనకి అక్కడ రూపం దాల్చబడుతుంది. ఆటోమేటిక్గా మీకు 1 కోటి రూపాయలు ఎలా ఇవ్వాలి, 10 కోట్లు ఎలా ఇవ్వాలి అనేది విషయం ఆలోచిస్తుంది. దాన్ని బట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు హాయిగా ఇవన్నీ కొనుక్కోవచ్చు, హాయిగా ఉండవచ్చు. కాబట్టి అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాలి మన సబ్జెక్ట్లో. అందరిలాగా మనం ఆలోచించాలి. వింటుంటే ఎలా సాధ్యం అనిపిస్తుంది. సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. సాధ్యమైన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి మనకి. కొత్త చెప్పేదేం లేదు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అందరూ చూస్తున్నారు, అందరూ సాధించారు, మీరు సాధించాలి. థ్యాంక్ యూ గురువుగారు. చూసారు కదా, మీరు కూడా మీ కోరికలను నెరవేర్చుకోవాలి అంటే జస్ట్ కోరుకొని ఆ విశ్వానికి సంకేతాలు ఇవ్వండి. నాకు ఇది కావాలి అని గట్టిగా కోరుకోండి. మనకి మూవీ డైలాగ్లో చెప్పినట్టు గట్టిగా కోరుకో అయిపోద్ది ఏదో ఒక రోజు అన్నట్టు ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ గురువుగారు.